కర్నూలు వెళ్దాం. కర్నూలులో మా ప్రతినిధి నూర్ పాషా లైవ్ లో అందుబాటులో అయితే కర్నూలులో రోజు కూడా రాజకీయ పరిణామాలు పూర్తిగా అటు ఇటుగా చేంజ్ అవుతున్నాయి. సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎండి ఇంతియాజ్ అయితే చేరారు. అయితే ఆల్రెడీ కూడా ప్రస్తుత ఎమ్మెల్యే ఆసిఫ్ ఖాన్ కు ఈ ఎమ్మెల్యే సీట్ వచ్చింది మోహన్ కి అనుకున్నారు. కానీ టికెట్ నో టికెట్ అని చెప్పడంతోనే ఇప్పుడు ఇంతియాజ్ పేరు తెర మీదకి గత 2 రోజుల నుంచి వస్తున్న క్రమంలో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆయనకి పేరుని ఇంతియాజ్ ని ఎక్కడున్న ఎమ్మెల్యేగా ప్రకటించింది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నూర్ పాషా అందిస్తారు. నూర్ పాషా చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. అయితే 2024 రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో వచ్చేందుకు ఆచి తూచి అడుగులు వేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని భావించవచ్చు. అందులో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అభ్యర్థులను మార్పులు చేర్పులు కూడా జరుగుతున్నాయి. అదే అందులో భాగంగా కర్నూలు కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం కర్నూలు ఎమ్మెల్యే కొనసాగుతున్న ఆఫీస్ ఖాన్ 2024 రానున్న ఎన్నికలకు తనకు వస్తుందని అనే ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కూడా ఈసారి అధిష్టానం తన ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందని కూడా భావించడం జరిగింది. అయితే ఇటీవల 2 రోజుల క్రితము కర్నూలు మెడికల్ ప్రొఫెసర్ అయినటువంటి ఇలియాస్ కు అధిష్టానం పిలిపించి టికెట్ ఇస్తుందనేటువంటి విధానాల మధ్య అయితే నిన్ననే జరిగినటువంటి ఒక పరిస్థితి అనూహ్యంగా మార్పు వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఐఏఎస్ ఇంతియాజ్ అభ్యర్థిగా ఆ వైసీపీ పార్టీ అధిష్టానం ప్రకటించిందనేటువంటి విషయం తెరపైకి వచ్చింది. అయితే గతంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ప్రస్తుతం ఉన్నటువంటి ఆఫీస్ ఖాన్ ఇద్దరికి భంగపడడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక అధిష్టానము ప్రస్తుతం కర్నూలు నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ పాపులేషన్ ఎక్కువ ఉన్నందువల్ల ఈసారి కూడా ఖచ్చితంగా ఆలోచన చేసింది వైసీపీ అధిష్టానం అని భావించారు. అందులో భాగంగా ఇంతియాజ్ పేరు ఐఏఎస్ ఎంపీ ఇంతియాజ్ పేరు ఖరారు చేస్తుందని కూడా భావించవచ్చు. అయితే 2 రోజుల క్రితం ఇలియాజ్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ ఇలియాజ్ పేరు వచ్చింది. అయితే నేడు ఐఏఎస్ ఇంతియాజ్ పేరు తెరపైకి వచ్చిందని చూడవచ్చు. అయితే ఇక్కడ మనం అధిష్టానం పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, గెలిచే అభ్యర్థి ఎవరు, గెలిచే గుర్రాలకి టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ అధిష్టానం పూర్తి స్థాయిలో నివేదికలు తీసుకుంటూ ఉంటే అభ్యర్థులకు ఖచ్చితంగా కేటాయించాలి, గెలిచే కేటాయించాలంటే విధానంలోనే అభ్యర్థుల మార్పు జరుగుతూ ఉందని భావించవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారికి కేటాయించినట్టయితే రైట్ నూర్ పాషా, అయితే మాజీ ఎమ్మెల్యే ఆసిఫ్ ఖాన్ ఇటు పక్క ప్రస్తుత ఎమ్మెల్యే ఆసిఫ్ ఖాన్ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డిని వీళ్ళిద్దరు కూడా కాదు అని ఇంతియాజ్ కి ఆ సీటుని స్థానచలనం కల్పించడానికి కారణం ఏంటి? అదేవిధంగా అంటే ఆల్రెడీ వైసీపీ నేతలు ఈ ఎమ్మెల్యేల మీద కొంత చక్కర్లు కొడుతున్న వార్తలు వీళ్ళు ఖచ్చితంగా అన్యాయాలకు పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు, మైనింగ్ కానీ ఇసుక కానీ అదేవిధంగా మద్యం కానీ అన్నింటికి కూడా పాల్పడ్డారంటూ వార్తలు వచ్చాయి. సో వీళ్ళిద్దరి మీద కూడా ఇలాంటి వార్తలు ఏమన్నా వచ్చాయా, లేదంటే ఖచ్చితంగా నిజమేనా, లేదంటే సర్వేల ప్రకారంగానే ఇంతియాజ్ కి ఇవ్వడం జరిగింది? ఖచ్చితంగా భావించవచ్చు. అయితే అధిష్టానము పూర్తి స్థాయిలో గతంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కొనసాగుతున్న ఆఫీస్ ఖాన్ ని చూసినట్టయితే నియోజకవర్గంలో అసంతృప్తి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొంది. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డికి ఒకవేళ టికెట్ ఇచ్చినట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ తను సహకరించారని కూడా తెలిసి చెప్పడం జరిగింది. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కూడా ఈసారి తనకే టికెట్ ఇవ్వాలని ఆఫీస్ ఖాన్ కొంత టికెట్ ఇచ్చినట్టయితే తాను సహకరించేది లేదంటూ కూడా ఆయన కూడా బాహటంగానే చెప్పడం జరిగింది. అయితే గతంలో కూడా ఇరు వర్గాల్లో అయినటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా ఎన్నో సార్లు అధిష్టానానికి ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకోవడం జరిగింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉంది. అదే సమయంలో నియోజకవర్గంలో ఈ విధంగా ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఐఏఎస్ అధికారి అయినటువంటి ఇంతియాజ్ కు టికెట్ కేటాయించి ఖచ్చితంగా టికెట్ గెలిచాలంటే ఉద్దేశంతోనే అధిష్టానము ఇలాంటి నిర్ణయం తీసుకుందని భావించవచ్చు వరుణ్.
రైట్ అయితే నూరు పాషా అటు విధంగా స్థానచలనం కలగని వాళ్ళు కానీ లేదంటే అదేవిధంగా సీట్లు రాని వారు కూడా కొంత అసంతృప్తి చెంది పక్క పార్టీలోకి వెళ్తున్నట్లు లేదంటే వాళ్ళు సొంతంగా అక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేసిన పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం. కొంతమంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఎస్వి మోహన్ రెడ్డి కానీ ఆసిఫ్ ఖాన్ కూడా వీళ్ళిద్దరు అనుచరులు వీళ్ళిద్దరు వాగ్మూలం ఏమవుతుంది, వీళ్ళు పార్టీలోకి చేంజ్ అవుతున్నారా లేదంటే అదే పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి వెంటే కొనసాగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే అంటే వాళ్ళు ఇంకా మనకు ఎన్నికలు వచ్చేటట్టు ఉంది కాబట్టి రాజకీయ సమీకరణాలు ఎప్పుడు ఎలా మారుతాయి, ఏ నాయకుడు ఏ పార్టీ పోతారనేటువంటి ఇంకా సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్పుడే రాజకీయ నాయకులు అసంతృప్తులు పార్టీలు మారేటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఉండకపోవచ్చు అని కూడా భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ నూర్ పాషా.